క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమందు మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ టీవీ కార్యక్రమముల ద్వారా మిమ్మల్ని చూడడం, మీతో కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మార్గాలు తెరిచి మీకు ప్రత్యేకించి సువార్తను ప్రకటింపచేయడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, ఈరోజు కూడా ఒక ఉన్నతమైన అభిషేకమైన ఒక వాక్యాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది ఏంటో తెలుసా? ఈరోజు మనం ధ్యానించబోయే అంశం దేవుని రాజ్యం. దేవుని రాజ్యమును గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ప్రియ సహోదరుడా, ఈ దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది, ఈ దేవుని రాజ్యంలో జరగబోయే కార్యాలేంటి అన్నది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ప్రియ సహోదరుడా, క్రైస్తవ జీవితమైన మన జీవితంలో అనేక విధమైన శ్రమల మధ్య, పోరాటాల మధ్య, కన్నీరు, వేదన, అవమానాలు తట్టుకుంటూ అయ్యో ఇంకా ఎంతకాలం ఈ శ్రమలు నేను అనుభవించాలని చెప్పి వేదనతో కుమిలిపోతున్న సహోదరి, నీకు నాకు ఒక నిరీక్షణ ఉంది. అది ఏంటో తెలుసా? పరలోక రాజ్యం. అదే దేవుని యొక్క మహిమ కలిగిన రాజ్యం. ఆ రాజ్యాన్ని నీకు నాకు ఇచ్చి దేవుని యొక్క మహిమ కలిగిన హస్తం, ఆ యొక్క మహిమ కలిగిన విశ్రాంతిలో మనల్ని నివసింపచేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను త్వరగా వస్తాను, ఖచ్చితంగా త్వరగా వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్ళి నేను నివసించే ఆ స్థలములు మీకోసం నేను ఇల్లును ఆయత్తపరుస్తూ ఉన్నాను, స్థలమును ఆయత్తపరుస్తూ ఉన్నాను. అక్కడ మిమ్మల్ని నివసింప చేయడానికి, మీతో కూడా నేను ఉండడానికి, ఆ మహిమ కలిగిన రాజ్యంలో నేను మీకోసం ఇంటిని కడుతున్నానని చెప్పి ప్రభు వాగ్దాన పరిచింది మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, భయపడకండి. అనేక శ్రమల మధ్య మీరు నివసిస్తూ ఉన్నారు, అనేక వేదనల మధ్య మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. ఇంకా ఎంతకాలం బ్రదర్, ఓర్చుకోలేకపోతున్నాను బ్రదర్, కుటుంబంలో సమాధానం లేదు, ఎప్పుడు చూసినా కన్నీరు, వేదన అని చెప్పి ఎప్పుడు చూసినా ఇదే విధమైన బాధలతోనే మీరు కుమిలిపోతున్నారు. నిజమైన ప్రియ సహోదరుడా, మన జీవితంలో మన యొక్క పుట్టుక మొదలుకొని మరణించే వరకు మన జీవితంలో అనేక శ్రమల మధ్య మనం నడుస్తూ ఉన్నాం. కారణం, క్రైస్తవ జీవితం అనేది శ్రమల మధ్య దేవుడు నడిపించే ఒక బహు గొప్ప అద్భుతమైన జీవితం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమలున్నాయి, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అని ప్రభు వాగ్దానపరుచున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని వేదనలు ఎదురైనా మనకొక జయం ఉంది, జయమైన జీవితం ఉంది, మనకొక ధైర్యం ఉంది, మనకొక విశ్వాసం ఉంది. అది ఏంటో తెలుసా? మహిమ కలిగిన రాజైన యేసయ్య మన కోసం తిరిగి రాబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన రాజ్యంలో నిన్ను, నన్ను, మనలను దేవుడు ఆ రాజ్యంలో తీసుకువెళ్ళడానికి, ఆ నివాసంలో మనల్ని ఉంచడానికి దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, మన క్రైస్తవ జీవితంలో మనకు ఒక నిరీక్షణ ఉంది. అదే దేవుని యొక్క మహారాజ్యం, అదే దేవుని యొక్క పరిశుద్ధమైన దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో మనం చేర్చబడబోయేది నిశ్చయం. ఆమేన్. హల్లెలూయా. మనిషి అన్న తరువాత ఏ విధంగా పుట్టడం, ఏ విధంగా పుడుతున్నామో అదే విధంగా ఒకరోజు మనం కూడా మరణం అనేది దర్శించే కావాలి. మరణాన్ని ఎవరైనా సరే ఎదుర్కొనే కావాలి. ఆ మరణం తరువాత ప్రతి మనిషికి ఒక నిజమైన జీవితం ఉందండి. నా ప్రియ సహోదరుడా, సాధారణంగా మనం చూసినట్లయితే ఆంధ్ర బార్డర్ లేదంటే తమిళనాడు బార్డర్లో మీరు చూశాడంటే అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టు ఉంటారు. ఏంటో తెలుసా? ఇప్పటితో మన యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క స్థలం ముగించబడుతుంది అని చెప్పి ఆంధ్ర బోర్డు ఉంటుంది, తమిళనాడు బోర్డు ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ అయిన మేము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నామని చెప్పి అక్కడ ఒక బోర్డు ఉంటుంది. ప్రియ సహోదరుడా, ఆంధ్రాకు తమిళనాడుకు మధ్యలో ఒక బోర్డర్, ఆ బోర్డర్లో వాళ్ళు రాసిన వ్రాతను చూసినప్పుడు మనకు చాలా వింతైన కార్యంగా అనిపిస్తుంది. ఒక ప్రక్క ఆంధ్ర మనల్ని ముగించి తిరిగి స్వాగతం పిలుస్తుంది, కానీ అదే సమయంలో కొత్త రాష్ట్రం మనల్ని ఆహ్వానిస్తుంటుంది. నిజమైన ప్రియ సహోదరుడా, అదేవిధంగానే మానవ జీవితంలో, మన జీవితంలో కూడా ఒక బోర్డర్లో మనం ఈరోజు పుట్టి ఉన్నాం. ఈ యొక్క బోర్డర్ నుంచి మరొక బోర్డర్కి వెళ్ళేటప్పుడు మరొక బోర్డర్ ఉన్న ఆ రాష్ట్రం మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంది. అదేవిధంగానే మానవ జీవితం
జీవితంలో, ఈ లోకంలో మనం జీవించే జీవితంలో సుమారు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనం జీవించిన తరువాత మనల్ని ఘనంగా స్వాగతంగా మనల్ని పిలిచే ఆ దేవుని రాజ్యం ఉంది, మర్చిపోకండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి ఘనమైన ఆ యొక్క పరలోక రాజ్యం మన కోసం సిద్ధంగా ఉంది, భయపడకండి. ఆ దేవుని రాజ్యంను గురించే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ప్రియ సహోదరుడా, మత్తయి సువార్తలు 25వ అధ్యాయమందు 1 నుండి 13 వరకు వాక్యాలు మీరు గమనించినట్లయితే దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క మహిమ కలిగిన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది, ఆ పరలోక రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకోగలరు అని దేవుడు ఒక ఉపమానమును గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ ఉపమానమును ఈరోజు మీతో కూడా పంచుకొని మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రియ సహోదరుడా, పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది, ఎవరు ఆ మహిమ కలిగిన రాజ్యంలోకి వెళ్ళగలరు అని చెప్పి యేసుక్రీస్తు ఒక ఉపమానమును చెబుతున్నదే మనం చూస్తున్నాం. ఏంటి ఆ ఉపమానం? ఇక్కడ మీరు గమనించినట్లయితే పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడట. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె అయిన బుద్ధి కలిగిన స్త్రీ కన్యక సిద్ధపాటు కలిగి ఉందా లేదా అన్నది ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంభవం మనందరికీ తెలిసినదే. పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. పెళ్లి కుమార్తె అయిన సంఘమనబడే మనము, క్రైస్తవులమనబడే మనము సిద్ధపాటుగా ఉన్నామా లేదా అన్నది ఇక్కడ ఉపమానంగా దేవుడు చెబుతున్నదే మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఆ ఉపమానంలో చెప్పబడి ఉంది, 10 మంది కన్యకలు ఉన్నారండి. ఈ 10 మంది కన్యకలలో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. 5 మంది బుద్ధి గలవారు తమ చేతిలో దివిటీలున్నాయి, వారి చేతిలో నూనె ఉంది, అన్నిటినీ సిద్ధపాటు కలిగి ఎప్పుడైతే పెండ్లి కుమారుడు వస్తాడా అని వేచి ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 5 మంది బుద్ధి లేని వారిని మీరు గమనించినట్లయితే పెండ్లి కుమారుడు వస్తాడన్న విషయం వారికి తెలుసు, వారు కూడా దివిటీలు తీసిపెట్టుకునే ఉన్నారు, కానీ వారి చేతిలో నూనెను సిద్ధపాటు చేసుకోలేదండి. కారణం, ఆయన ఎప్పుడో వస్తాడు, అప్పుడు చూసుకుంటాంలే అని చెప్పి వాళ్ళు అశ్రద్ధగా ఉన్నారండి. మీరు గమనించినట్లయితే 5 మంది సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5 మందిని చూసినట్లయితే సిద్ధపాటు లేని వారిగా ఉన్నారు. మరి యొక్క ఈ వాక్యంలో మీరు చూసినట్లయితే ఈ యొక్క 10 మంది కన్యకులు నిద్రించారని కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. అర్ధరాత్రి వేళ సమయం వచ్చింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడన్న ఒక శబ్దం భయంకరంగా ఒక కేక ఏర్పరచబడింది. ఆ కేక వచ్చిన వెంటనే 10 మంది కన్యకులు లేచారండి. త్వరగా లేచారు. 5 మంది బుద్ధి గలవారు లేచారు, 5 మంది బుద్ధి లేని వారు లేచారు. కానీ సిద్ధపాటు కలిగిన వాళ్ళు దేవుణ్ణి ఎదుర్కోవడానికి, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నందువల్ల వారి చేతిలో దివిటి ఉంది, వారి చేతిలో నూనె ఉంది. కాబట్టి ఆ యొక్క పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సంతోషంగా ఎదుర్కొంటున్నది మనం చూస్తూ ఉన్నాం. కానీ బుద్ధి లేని వారిని గమనించినట్లయితే దివిటీలు ఉన్నాయి కానీ నూనె లేదండి. ఆ తరువాత వారు నూనె కోసం వెతుక్కుంటూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపమానమును దేవుడు ఎందుకైతే వ్రాసి ఉన్నాడో, ప్రియ సహోదరుడా, ఈ లోకంలో కూడా క్రైస్తవ జీవితంలో చాలా మందికి అశ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. దేవుడి రాకను కూర్చిన ఒక శ్రద్ధ వారికి లేదు. దేవుని కుమారుడైన పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు రాబోతున్నాడన్న విషయం అందరికీ తెలుసు, కానీ శ్రద్ధ చూపడం లేదు. ఒక ప్రక్క సిద్ధపాటు కలిగిన వాళ్ళుగా మనం ఉండాలని మనం గ్రహించి కూడా ఆ సిద్ధపాటు లేని వారుగా చాలా మంది ఈరోజు అశ్రద్ధ చూపుతున్నది మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితం అంటే సిద్ధపాటు కలిగిన జీవితం అన్నది మర్చిపోకండి. సిద్ధపాటు కలిగిన వాళ్ళే పెళ్లి కుమారుతో కూడా ఆ నిత్య రాజ్యములోనికి, ఆ పెళ్లి విందుకు, ఆ మహిమ కలిగిన దేవుని రాజ్యానికి చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, బుద్ధి లేని కన్యకులు, సిద్ధపాటు లేని వారు చేయి విడవబడ్డారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ జీవితంలో సిద్ధపాటు కలిగి ఉన్నారా, లేదంటే
అశ్రద్ధగా ఉంటున్నారా అన్నదే ఈరోజు మీతో కూడా నా దేవుడు ప్రత్యేకించి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీరందరూ పూర్వీకంగా క్రైస్తవులుగా ఉండవచ్చు. చాలా మంది అంటూ ఉంటారు, మా తాత ముత్తాతలు అందరూ మేము క్రైస్తవులమే బ్రదర్, ఈ చర్చ్ని మేమే కట్టించాం, ఈ చర్చ్కు మేమే మెంబర్స్, ముఖ్యమైన వాళ్ళం, ఈ సంఘానికి మేమే పాస్టర్లు అని చెప్తూ చాలా మంది గర్వంగా చెబుతూ ఉంటారు. చాలా మంచిదే, కానీ శుద్ధపాటు అన్నది ప్రతి ఒక్కరు కలిగి ఉండాలండి. మీరు ఎవరైనా కానివ్వండి, మీరు ఎన్ని పూర్వీకంగా మీరు క్రైస్తవులై ఉండవచ్చు, ఎన్ని దశమ భాగములు ఇచ్చేవారై ఉండవచ్చు, ఎన్ని సంఘాలు కట్టిన వారై ఉండవచ్చు, ఎంతమంది బోధకులకు మీరు పిల్లలై ఉన్నా సరే, కానీ నా దేవుడు ఈరోజు మీతో అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, ఈరోజు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నానని చెప్పాడు. ఆయన త్వరగా రాబోతున్నాడన్న విషయం మీకు తెలిసే ఉంది. కారణం, ఈ ప్రపంచంలో దేవుడు చెప్పిన ప్రతి అంశం, ప్రతి మాట నెరవేర్చబడి ఉన్నది. దేవుని యొక్క రాకడకు ఇప్పుడు సమీపంగా ఉన్నదని చెప్పి మనమందరికీ గ్రహించే ఉన్నాం. కారణం, దేవుడు చెప్పాడు, నేను రాబోయే కాలం ఎటువంటి సంభవాలు జరగబోతున్నాయని చెప్పి దేవుడు ముందుగానే ఒక హెచ్చరికలు రాశాడు. యుద్ధాలు జరుగుతాయని చెప్పి, భయంకరమైన భూకంపాలు వస్తాయని, భయంకరమైన వ్యాధులు సంచరిస్తాయని, ఇంకా నా ప్రజల్లో ప్రేమ తగ్గిపోతుందని, చివరి కాలంలో ఇటువంటి భయంకరమైన కార్యములు జరిగి ప్రతి చోట యేసయ్య నామం సువార్త ప్రకటింపబడిన వెంటనే యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడన్న విషయం మనందరికీ తెలిసే ఉంది. కానీ ఈరోజు అన్ని గ్రహించిన మన జీవితంలో శుద్ధపాటు అనేది లేనందువల్లే, మనం అశ్రద్ధ చూపుతున్నందువల్లే ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే నా ప్రశ్న. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నేను మీతో ప్రత్యేకించి మాట్లాడాలనుకున్న ఒకే ఒక అంశం, ఆ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి, ఆ మహిమ కలిగిన రాజ్యానికి నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? బుద్ధిగల స్త్రీల వలె నీవు ఆ పెళ్లి కుమారుని దర్శించడానికి, ఆ పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తును ఎదుర్కోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా అన్నదే నా యొక్క ప్రశ్న. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథమందు తేటగా చెప్పబడుతూ ఉంది, ఎవరు ఆ పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనగలరు, ఎవరు ఆ దేవుని రాజ్యములో చేర్చుకొనగలరు, ఎవరు ఆ పరలోకం రాజ్యంలోకి వెళ్ళగలరు అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే బైబిల్ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది. హెబ్రీయులు 12వ అధ్యాయములో 14వ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు అన్నది నిశ్చయం, అది సత్యం. ఆ మాటలో మార్పు లేదండి. కారణం, ఆకాశమును భూమిని గతించిపోయిన నా దేవుడు చెప్పిన మాట ఎల్లప్పుడూ అది గతించదు, ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు త్వరగా రాబోతూ ఉన్నాడు. వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది, ఇదిగో నేను త్వరగా రాబోతున్నానని చెప్పి ప్రభు తేటగా చెప్పి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు కదా, మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? ఒక్క నిమిషం ఆలోచన చేసి చూడు. అయ్యా, నేను ఆయన ఎదుర్కోవడానికి నాలో ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, నాలో ఎటువంటి కార్యం ఉండాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, నీతోనే ప్రత్యేకించి దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం తేటగా చెప్పబడుతుంది, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని దర్శించలేరు. వాక్యం తేటగా చెప్పబడి ఉంది. పరిశుద్ధం అన్న క్వాలిఫికేషన్ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధతగా మనం జీవించినప్పుడు ఆ పెళ్లి కుమారుడైన యేసయ్యను మనం ఎదుర్కొనగలము. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత ఉందా? నా యవ్వన సహోదరుడా, నిన్ను చూసే ప్రత్యేకించి దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీ యవ్వన జీవితంలో నా ఇష్టం, నా జీవితం, నా యొక్క శరీరం, నేను ఏ విధంగానే జీవించగలను, నా జీవితాన్ని ఏ విధంగానే చేసుకోగలనని చెప్పి నువ్వు అనుకుంటున్నావే, పరిశుద్ధమైన జీవితం నీలో ఉందా? ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్లు అని చెప్పి మత్తయి గ్రంథం 5వ అధ్యాయం 28వ వాక్యం తేటగా చెప్పబడి ఉంది. మరి నీ జీవితంలో అటువంటి చూపులో పరిశుద్ధత ఉందా? యేసుక్రీస్తు చూపులో కూడా పరిశుద్ధతను ఎదురు చూస్తున్న దేవుడు, మన చూపులో కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్న దేవుడు. మరి నీ జీవితంలో ఆ చూపులో పరిశుద్ధత ఉందా? యవ్వన సహోదరి సహోదరుడా, ఈరోజు చాలా మంది యవ్వన సహోదరులు చేస్తున్న ఒక భయంకరమైన పాపం ఏంటో తెలుసా? తాను చదువుతున్న చదువులోనే, కాలేజ్ స్టూడెంట్స్ లో, ఇంకా ఎందుకండి 8వ తరగతి 10వ తరగతి చదివే రోజుల్లోనే ప్రేమల్లో పడిపోతూ ఉన్నారు. కారణం, ఈ రోజు సినిమా
అనే ఇండస్ట్రీ, సినిమా అనే ఒక భయంకరమైన కామ వికారంతో కూడిన అనేక విధమైన పిక్చర్స్, సినిమాలు చూడడం వల్ల యవ్వనస్తులు పాడైపోతున్నారు. ఆ సినిమాలు ఏ విధంగా చేస్తున్నారు అదే విధంగా మనం కూడా చేయాలని ఆశపడుతున్నారు. తద్వారా వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారు. బస్ స్టాప్లో చూడండి, రైల్వే స్టేషన్లో చూడండి, ట్రైన్లో ప్రయాణించేటప్పుడు చూడండి, ఎప్పుడు చూసినా ఈ రోజు యవ్వనస్తుల యొక్క జీవితంలో ప్రేమలు, అనేక విధమైన కామంతో కూడిన చూపులు, అనేక విధమైన కామంతో కూడిన మాటలు, ఇటువంటిది ఎక్కువైపోయాయి. యవ్వనస్తుల జీవితం ఈ రోజు పాడైపోతుంది. కారణం ప్రేమ అనే దోమ ఈ రోజు ప్రతి ఒక్కరిని కుడుతూ ఉంది. తద్వారా వారి జీవితాలు పాడైపోతున్నాయి. నా యవ్వన సహోదరుడా, సహోదరి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అది వ్యభిచారం అని చెప్పి దేవుడు చెబుతున్నాడే, ఆ పరిశుద్ధత నీలో ఉందా? ఈ రోజు ఎక్కడ చూసినా పలానా అమ్మాయిని చూడడం, పలానా అబ్బాయిని చూడడం, వారిని మోహించడం, వారిని ప్రేమించడం, ఇటువంటి కార్యాల్లో చాలా మంది ఈ రోజు క్రైస్తవులు కూడా బంధింపబడి ఉన్నదని నేను చూస్తూ ఉన్నాను. యవ్వన సహోదరుడా, ఈ రోజు దేవుణ్ణి దర్శించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ రోజు దేవుణ్ణి దర్శించగలనన్న ధైర్యం నీకుందా? ఈ రోజు అనేకుల యొక్క జీవితంలో డ్రగ్స్ కు బానిసైపోతూ ఉన్నారు, మద్యపానానికి బానిసైపోతున్నారు, బీడి సిగరెట్లకు బానిసైపోతూ ఉన్నారు. ఒక్క నిమిషం ఆలోచన చేసి చూడు. యేసు క్రీస్తు త్వరగా రాబోతున్నానని చెప్పిన అదే దేవుడు ఈ రోజు ఒకవేళ వచ్చినట్లయితే ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ పరిశుద్ధ దేవుడైన యేసును దర్శించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు చూడగలవా? ఆయన ఎదుర్కొనగలవా? ఆయన దర్శించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నదే ఈ రోజు నా ప్రశ్న. అందుకే దేవుడి కార్యక్రమం ద్వారా ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు. నా సహోదరుడా, యేసు క్రీస్తుని ఎవరు యేసు క్రీస్తుని ఎవరు ఎదుర్కొనగలరు? పరిశుద్ధం గలవారు, పరిశుద్ధమైన జీవితం గలవారు ఆయన ఎదుర్కొంటారు. మరి నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? నా క్రైస్తవ సహోదరి, సహోదరుడా, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, ఒకరికి తెలియకుండానే వ్యభిచారాలు చేస్తున్న కాలంలో ఈ రోజు ఉన్నాము. భర్త ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాడా నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్తాడో మరుక్షణమే భార్య వేరొకరితో కూడా సంబంధాలు పెట్టుకోవడం ఎన్నో న్యూస్ పేపర్లో, ఎన్నో న్యూస్ ఛానల్స్ లో చూస్తూ ఉన్నాను. సిగ్గుచేటుగా ఉంది. ఇదే నా పరిశుద్ధం? నీ భర్తకు కాకుండా, నీ భార్యకు కాకుండా నీ శరీరాన్ని వేరొకరితో ఉంచుతున్నావంటే, వేరొకరి కోసం నువ్వు సిద్ధపడి ఉన్నావంటే దీనికి పేరు వ్యభిచారం. వ్యభిచారులైన వాళ్ళు ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని నా దేవుని వాక్యం చెప్పబడుతుంది. మరి నీవు ఏ స్థితిలో ఉన్నావు? మరి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ప్రభు యేసు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితం అంటే ఆటలాడుకునే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే అది పరిశుద్ధమైన జీవితం. నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నీ చూపులో పరిశుద్ధత ఉండాలి, నీ ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, నీ నడకలో పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధం నీకుందా? ఆ పరిశుద్ధమైన మాటలు నీలో వస్తున్నాయా? ఆ పరిశుద్ధమైన చూపు నీలో ఉందా? ఆ పరిశుద్ధమైన ఆలోచన నీలో ఉన్నాయా? ఆలోచన చేయి. ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? నా ఇష్టం, నా శరీరం, నేను ఏమైనా తాగుతాను, నేను ఏమైనా చేస్తానని చెప్పి బీడీ సిగరెట్లు పాన్పరాగలు వేసుకుని నములుతున్నావే, మద్యపానాలు తాగి ఈ రోజు పందిలా ఇక్కడ అక్కడ పడి బూరుతున్నావే. ఇదే నా జీవితం? ఇదే నా క్రైస్తవ జీవితం? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీతో తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే రక్షణ సమయం. ఇక కాలం చెల్లదు, ఇక కాలం లేదు. యేసు క్రీస్తు చెప్పిన వాక్య ప్రకారం ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఆర్ యు రెడీ? నీవు దేవుణ్ణి దర్శించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ పరిశుద్ధ దేవుణ్ణి దర్శించడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, 1 తెస్సలోనిక 5వ అధ్యాయంలో 23-24 వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, మీ ఆత్మయు జీవము శరీరమును ఆయన రాకడయందు నిందారహితముగా కాపాడుకొనిడి. నిందారహితంగా ఉండాలి. అది దేవుడు చెప్పిన వాక్యం, అది దేవుడు చెప్పిన ఆజ్ఞ. మన ఆత్మ, జీవ, శరీరం పరిశుద్ధంగా నిందారహితంగా ఉండాలి.
1 తెస్సలోనికైయులు 3వ అధ్యాయం 12, 13 వాక్యాలు మీరు గమనించినట్లయితే, యేసు క్రీస్తు తన పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు దేవుని ఎడల మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. యేసు క్రీస్తు మహిమ కలిగిన దేవుడు రాబోతూ ఉన్నాడు. తన దేవుని దూతలతో కూడా రాబోతూ ఉన్నాడు. తనకు ప్రియమైన వారిని, తన బిడ్డలను తన రాజ్యంలో తీసుకు వెళ్ళడానికి ఆయనకు త్వరగా రాబోతూ ఉన్నాడు. కానీ ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ? ఎవరి సహోదరుడా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? వివాహమై కూడా క్రైస్తవ జీవితంలో ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, పిల్లలు కూడా ఉండి కూడా నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? ఆఫీస్కని వెళ్తున్నావు, ఆఫీస్లో ఉంటున్నావు, నీ భార్య నీపై ఎంత నమ్మకం పెట్టుకొని ఉంటుంది. నా భర్త లాంటి వారు ఎవ్వరూ లేరే, నా భర్త లాంటి వారు ఎవ్వరూ లేరని చెప్పి ఎంత నమ్మకం నీ పైన పెట్టుంది. ఆఫీస్కి వెళ్తున్న నీ జీవితంలో ఆఫీస్లో పరిశుద్ధంగా ఉంటున్నావా? ఆఫీస్లో ఉంటున్న అమ్మాయిలతో కూడా నువ్వు పోకిరి చేష్టాలు చేస్తూ, వారితో కూడా ప్రేమ కార్యాలు చేస్తూ, ఒక ప్రక్క భార్యను వేదన పరుస్తూ, ఒక ప్రక్క నిన్ను నీవే పాపానికి బానిస చేస్తూ, ఒక ప్రక్క నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, ఒక ప్రక్క నటన చేస్తూ ఉన్నావు. నీ కుటుంబంలో ఒక భక్తిపరుడుగా, నీ ఒక మంచి క్రైస్తవ సహోదరుడుగా నీ భర్తకు, నీ భార్యను మోసం చేస్తున్నావే. ఇదే నా పరిశుద్ధం? నా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఆయన రాబోతున్నాడు. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఆయన దర్శించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, పరలోక రాజ్యం ఉంది, మహిమ కలిగిన రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఎవరు వెళ్తారు? ఆ రాజ్యంలో ఎవరు దర్శింపగలరు? ఆ రాజ్యానికి ఎవరు సిద్ధపడగలరు? పరిశుద్ధం కలవారు, పరిశుద్ధమైన జీవితం గలవారు. మరి నీ జీవితం ఈ విధంగా ఉంది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబానికి కావలసిన చాలా ప్రాముఖ్యమైన పరిశుద్ధతను గురించి వ్రాయబడి ఉంది. ఏంటో తెలుసా? ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో భార్యకు ఉన్న పరిశుద్ధత ఏంటో తెలుసా? తన భర్త పైన ప్రేమ చూపడం, తన భర్తను గౌరవించడం, తన భర్తకు భయపడడం భార్యకు పరిశుద్ధ. మీకు తెలుసా, చాలామంది ఈరోజు క్రైస్తవులు వారికి ఉన్న గర్వం, అనేక భక్తి పరులనని అనేక మంది స్త్రీలకు ఉన్న ఒక గర్వం ఏంటో తెలుసా? నేను భక్తి పరురాలని అని చెప్పి ఒక గర్వం. ఆ గర్వంతో చాలామంది సొంత భర్తను కూడా గౌరవించరు, సొంత భర్తకు భయపడరు. ఆలయాలకు వెళ్ళి అన్య భాషలు మాట్లాడి, ఆలయాలకు వెళ్ళి ఎన్నో ప్రార్థన చేసి ఉపవాసాలుండి చేస్తూనే ఉంటారు, భక్తిగానే ఉంటారు, అన్నీ చేస్తారు. కానీ కుటుంబంలో భర్తను ప్రేమించరు, భర్తకు లోబడరు, భర్తకు భయపడని జీవితం. నీకేనా అన్ని తెలుసు, నాకన్నీ తెలుసు అని చెప్పే గర్వం ఈరోజు అనేక క్రైస్తవ సహోదరులకు ఏర్పడింది. నీకొకటి తెలుసా సహోదరి, దేవునికి పరిశుద్ధత అనేది నీ కుటుంబంలో ప్రారంభించాలి. నీ భర్తకు లోబడుతున్నావే, అదే పరిశుద్ధత. నీ భర్తకు భయపడే జీవితమే పరిశుద్ధత. నువ్వు బయట ఎన్ని ప్రార్థనలు చేసి, ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎంత అన్య భాషల్లో జీవించినా, ఎంత వరాలు పొంది నువ్వు కృపతో ఉన్నా, నీ భర్త దగ్గర నువ్వు లోబడి జీవించే జీవితం, నీ భర్త దగ్గర నువ్వు భయపడే జీవితమే నిజమైన పరిశుద్ధ జీవితం. ఆ జీవితం నీకుందా? నిజంగానే నీ జీవితంలో నీ భర్తను ప్రేమిస్తున్నావా? నిజంగానే నీ భర్తకు నువ్వు గౌరవిస్తున్నావా? నీ భర్తకు నువ్వు భయపడినట్లయితే నీ భర్తకు ప్రేమించు, ఆయనకు లోబడు, ఆయన చెప్పిన మాటలకు లోబడు. నీ కుటుంబంలో నీకు లోబడే తత్వం నీకు లేదు. బయట మాత్రం నువ్వు ఎంతగానో ప్రేమించే వ్యక్తిగా, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావే, కానీ నీ భర్త దగ్గర మొదటగా నీ ప్రార్థనా జీవితాన్ని, నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని నువ్వు చూపించాలి. నా ప్రియ సహోదరి, ఈరోజు ఎంతమంది సహోదరులు తన భర్తను చూసి ఆ సైతాను ఎప్పుడొస్తాడో తెలియదు అంటున్నారు. ఎవరిని చూసి? సొంత భర్తను చూసి సైతాన్ అంటున్నారు. ప్రియ సహోదరి, ఇదేనా పరిశుద్ధం? ఇదేనా పరిశుద్ధం?
శారాను గమనించినట్లయితే, నా ప్రియ సహోదరి, బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే శారా యొక్క జీవితంలో తన భర్త అయిన అబ్రహామును చూసి ప్రభువా అని పిలుస్తుంది. ఎంత గౌరవమైన మాట! అటువంటి మాట ఈరోజు ఏ సహోదరి అయినా తన భర్తను చూసి మాట్లాడుతున్నారా? లేదే. పేరుకు క్రైస్తవులు, పేరుకు సంఘానికి వెళ్తున్న వాళ్ళమే, పేరుకు అన్య భాషలు పొందిన వాళ్ళమే, అన్నీ ఉన్నాయి. కానీ భర్తను ప్రేమించే ప్రేమ లేదే, భర్తకు భయపడే భయం లేదే. వాడెప్పుడొస్తాడో తెలియదు అంటున్నారు, ఆ సైతానుడు ఎప్పుడొస్తాడో తెలియదు అంటున్నారు. ఇదేనా పరిశుద్ధం? సహోదరి, పరిశుద్ధత నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రారంభించు. అది ఎక్కడో కాదు, మొదట నీ భర్తకు లోబడు. ఆయన మాటలకు భయపడి ఆయనకు లోబడే జీవితంగా నిన్ను నీవు సమర్పించుకో. అప్పుడే నీ జీవితంలో పరిశుద్ధత ప్రారంభమవుతుంది. మొదట నీ కుటుంబంలో ప్రారంభించి తరువాత బయట నీ జీవితంలో దేవునికి భయపడే జీవితాన్ని నువ్వు అవలంబించాలని నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి నా ప్రియ సహోదరుడా, నీవు కూడా నీ భార్యను ప్రేమించాలి కదా. వాక్యం తేటగా చెప్పబడుతుంది, స్త్రీలు బలహీనురాలని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం కదా. అటువంటప్పుడు మన భార్యలను మనల్ని ప్రేమించి మనల్ని నమ్మి వచ్చిన మన భార్యను మనం ప్రేమిస్తున్నామా? సహోదరుడా, నిన్ను చూసే ప్రత్యేకించి దేవుడు అడుగుతున్నాడు, నీ భార్యను ప్రేమించే మనస్తత్వం నీకుందా? నీ భార్యతో 10 నిమిషాలు ప్రేమతో మాట్లాడలేవు, కానీ పరాయి స్త్రీలతో ఫోన్లు గంటల తరబడి మాట్లాడుతున్నావే. ఇది నీకు న్యాయమేనా? ఇదేనా నీకు పరిశుద్ధం? సహోదరుడా, నీ జీవితంలో పరిశుద్ధత అనేది నీ కుటుంబంలోనే ప్రారంభించాలి. నీ భార్యతో నువ్వు ప్రేమగా మాట్లాడాలి, నీ భార్యతో నువ్వు సమయాన్ని కేటాయించాలి. అది వదిలేసాయి. చాలామందికి ఈరోజు సామెతలు గుర్తొస్తుంటాయి. ఆశ 6 నెలలు, మోహం 3 నెలలు అంటూ. ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో వివాహమై 6 నెలలు లేదంటే 3 నెలల్లోనే వారి జీవితం గడిచిపోతుంది. తరువాత తన భార్య పైన ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మీ ఇద్దరితో కలిసే ప్రభు మాట్లాడుతున్నాడు. సహోదరుడా, విశేషంగా నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ భార్యను ప్రేమించే గుణం నీకుందా? ఈరోజు కుటుంబంలోని పరిశుద్ధతను ప్రారంభించాలి. అది ఎక్కడో కాదండి, భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇదేనయ్యా పరిశుద్ధతలో ప్రారంభం. నా ప్రియ సహోదరుడా, ఇది కానీ మీరు అవలంబించారంటే, దీనిలో కానీ మీరు నిలకడగా నిలబడ్డారంటే మీ జీవితంలో ఎక్కడైనా సరే దేవునికి సాక్షిగా ఉండగలరు. భార్యను భర్త ప్రేమించి భర్త భార్యను ప్రేమించినట్లయితే వేరొకరితో కూడా సాంగత్యం ఉండదు కదా, వేరొకరితో కూడా వ్యభిచారం ఉండదు కదా, పాపం అనేది ప్రవేశించదు కదా. కాబట్టే ప్రభు చెబుతున్నాడు తేటగా, నీ భార్యను నువ్వు ప్రేమించు, నీ భర్తకు నువ్వు లోబడు. అంతేకాదు నా పిల్లలు, యవ్వన సహోదరి సహోదరుడా, మీ తల్లిదండ్రులను గౌరవించడమే మీకు పరిశుద్ధత అన్నది మర్చిపోకండి. పరిశుద్ధత అంటే ఏదో నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కాదండి, కుటుంబంలోని పరిశుద్ధతను ప్రారంభించాలి. యవ్వన సహోదరుడా సహోదరి, తల్లిదండ్రులను గౌరవించి వారిని ప్రేమతో చూడడమే పరిశుద్ధత. ఈరోజు ప్రత్యేకించి దేవుడు మనతో మాట్లాడుతున్న ఒకే ఒక మాట, దేవుని రాజ్యం సిద్ధంగా ఉంది. మనం ఆయన రాజ్యంలో చేర్చబడాలని మన దేవాది దేవుడైన యేసయ్య మన కోసం పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. వాక్యం తేటగా చెప్పబడుతుంది. ప్రకటనలు 22వ అధ్యాయంలో 7వ వాక్యంలో చెప్పబడి ఉంది. 22వ అధ్యాయంలో 12వ వాక్యం చెప్పబడి ఉంది. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ఆయన చెప్పిన దేవుడు ఆయన ఖచ్చితంగా త్వరగా రాబోతున్నాడు, నిశ్చయముగా త్వరగా రాబోతున్నాడు. నీకోసం నా కోసం ఆయన త్వరగా రాబోతున్నాడు. మనల్ని అనాథలుగా విడవడు. మన కన్నీరు, మన వేదనను తొలగించడానికై, కన్నీరు లేని ఆ మహిమ కలిగిన పరలోక రాజ్యములు మనల్ని చేర్చడానికి, మహిమ కలిగిన ప్రసన్నతలు మనల్ని చేర్చడానికి, ఏ దుఃఖం, ఏ అవమానం, ఏ యొక్క ఆకలి దప్పిక లేని ఆ మహిమ కలిగిన రాజ్యములు మనల్ని చేర్చడానికి యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. ధైర్యంగా ఉండు ప్రియ సహోదరి సహోదరుడి, సోలిపోకండి. ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని వేదనలు ఎదురైనా సోలిపోకండి. దేవుడు త్వరగా రాబోతున్నాడు, నీ కోసం నా కోసం త్వరగా రాబోతున్నాడు. కానీ ఒకటి మాత్రం నిశ్చయం, ఆయన ఎదుర్కోవడానికి పరిశుద్ధం కావాలి, ఆయన దర్శించడానికి పరిశుద్ధం కావాలి. కారణం, నిన్ను నన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఆ పరిశుద్ధమైన మార్గంలో నీవు నేను నడవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని పేతురు భక్తుడు తేటగా రాసి ఉన్నాడు.
ప్రియ సహోదరుడా, ఆ పరిశుద్ధమైన జీవితములు, ఆ పరిశుద్ధ దేవుని దర్శించడానికి మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవడానికి తీర్మానం చేస్తామా? ఈ రోజు మన జీవితాన్ని దేవునికి సమర్పిస్తామా? నా యవ్వన సహోదరి సహోదరుడా, మన కంటి చూపులో కూడా దేవుడు పరిశుద్ధతను ఎదురు చూస్తూ ఉన్నాడే. ఈ రోజు మన కళ్ళును, మన యొక్క ఆలోచనలను, మన యొక్క నోటి మాటలను దేవునికి సమర్పిస్తామా? దేవునికి సమర్పిస్తామా? ఇకపైన ఈ అవయాలు నాది కాదు, దేవునికి నేను సమర్పిస్తున్నాను. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో, నా శరీర అవయములను యావత్తు దేవునికి సజీవ యాగముగా నేను సమర్పించుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈ శరీర అవయవంలో ప్రతి అవయం దేవునికి సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం. ఇకపైన ఈ కళ్ళు నాది కాదు, ఈ నోరు నాది కాదు, ఈ చేతులు నాది కాదు, నా ఇష్టానుసారంగా జీవించడానికి నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తు అని గ్రహించిన వారైతే, దేవునికి మన జీవితాన్ని సమర్పించినట్లయితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోగలరా? ఆ మహిమ కలిగిన దేవుని రాజ్యానికి నీవు నేను చేర్చబడాలని దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన కలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన కలుసుకోవడానికి, ఆయన దర్శించడానికి క్వాలిఫికేషన్ ఒకటి, పరిశుద్ధం. పరిశుద్ధం. ఈ పరిశుద్ధత ఏ విధంగా వస్తుందయ్యా? ఏ విధంగా వస్తుంది? యేసు రక్తము ద్వారా కడగబడి ప్రతి వారు పరిశుద్ధులు. మరి నీ జీవితంలో యేసయ్య రక్తము ద్వారా కడగబడ్డానన్న నిశ్చయం నీకుందా? నీ మనస్సాక్షిలో నా యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా నేను కడగబడి ఉన్నానన్న నీ నిశ్చయం నీకుందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక పక్క పాపాన్ని పెట్టుకుంటూ, ఒక పక్క పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధిస్తూ నీవు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా మోసపోవడానికి ఆయన నరుడు కాదండి. ఆయన పరిశుద్ధ దేవుడు. కాబట్టే ఆయన దేవుడు తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త. క్రైస్తవ జీవితం నటించే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే జీవించే జీవితం. ఒక్క నిమిషం తలలో వంచి ప్రార్థన చేస్తామా? ప్రియ సహోదరుడా, ఆ దేవుని రాజ్యానికి ఎవరు వెళ్ళగలరు? ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఎవరు ఎదుర్కొనగలరు? ఎవరయ్యా రాజ్యానికి శుద్ధపాటు కలిగిన వాళ్ళు? వాక్యం తేటగా చెప్పబడి ఉంది. పరిశుద్ధం కలిగిన వాళ్ళు. ఈరోజు ఆ పరిశుద్ధత కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. యేసు క్రీస్తు నీ కోసం, నా కోసం రక్తానంతా చిందించాడు. తన రక్తమంతా యావత్తు మన కోసం ఈ భూలోకంలో చిందించాడు. ఎందుకో తెలుసా? ఆ రక్తము ద్వారా మాత్రమే పరిశుద్ధత ఉంది. ఆ రక్తము ద్వారా మాత్రమే మన పాపానికి క్షమాపణ ఉంది, మన పాపము నుంచి విడుదల ఉంది. ఆ రక్తము ద్వారా కడగబడిన ప్రతి వారిని దేవుడు నీతిమంతులుగా మార్చి ఉన్నాడు. ఆ రక్తము ద్వారా కడగబడిన ప్రతి వాడు దేవుడు పరిశుద్ధులుగా మార్చి ఉన్నాడు. యేసు నామములో అటువంటి అద్భుతం ఈ రోజు నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నావా? ఒక్క నిమిషం తలలు వంచు, ప్రార్థన చేస్తామా? పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామమందు ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారి జీవితంలో పరిశుద్ధతను ప్రభు అనుగ్రహించండి అయ్యా. యవ్వన సహోదరి సహోదరులు ఎంతమంది ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ప్రేమ అనే భయంకరమైన పాపానికి చిక్కుబడి, కామానికి, పాపానికి బానిసలైపోయి ఉన్నారు. యేసు నామములో వారిని దర్శించండి అయ్యా. ప్రభువా, ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక కుటుంబాలు చూస్తూ ఉన్నాయి. అనేక జీవితాల్లో ప్రభు మార్పు లేని జీవితాలు ఉన్నాయ్యా. అనేక సహోదరుల్లో మార్పు లేదు, సహోదరుల్లో మార్పు లేని జీవితాలు ఉన్నాయ్యా. వారందరూ ఒక మార్పు కలగడానికై ప్రార్థన చేస్తున్నాను. సహోదరుడా, నీ జీవితంలో నీ భార్యను ప్రేమించే ఆ యొక్క పరిశుద్ధత నీకుందా? సహోదరి, నీ భర్తకు లోబడే, నీ భర్తకు భయపడే ఆ పరిశుద్ధత నీకుందా? నా యవ్వన సహోదరి సహోదరుడా, నీ కన్న తల్లిదండ్రులను ప్రేమించే, వారిని గౌరవించే, వారిని గణపరిచే పరిశుద్ధత నీకుందా? యేసు నామములో ప్రభువా వారిని దర్శించండి అయ్యా. ఆ పరిశుద్ధతను వారికి అనుగ్రహించండి అయ్యా. ప్రభు దీవించండి. ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరూ ఆ నిత్య రాజ్యంలో చేర్చబడాలన్న ఏకైక లక్ష్యముతో ప్రార్థిస్తున్నానయ్యా. వారిని రక్షించండి, మీ రాజ్యానికి వారిని సిద్ధపాటు చేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు త్వరగా రాబోతున్నాడు. సిద్ధంగా ఉండు. నీ జీవితాన్ని సిద్ధపాటు కలిగి ఉండు.
ఆ రాజ్యంలో చేరబోయే సమయం, అది మహిమ కలిగిన సమయం, ఆ పరిశుద్ధ దేవునితో కూడా ఉండే సమయం. ఆ రాజ్యాన్ని మన కోసం ఇవ్వబోతున్న మన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.